హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కౌంట్స్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ డిసైడ్స్ టు రైజ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బై 40%. హౌ మచ్ పర్సంటేజ్ డిస్కౌంట్ షుడ్ హీ ఎలో టు బీ ఏబుల్ టు సెల్ ద ఆర్టికల్ ఎట్ ద ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధరను 40% పెంచాలని నిర్ణయించుకుంటాడు. అసలు ముద్రించబడిన ధరకు ఆ ఆర్టికల్ను విక్రయించడానికి అతను ఎంత శాతం తగ్గింపునివ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేమనుకుంటున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ని, అంటే ఒరిజినల్గా మార్కెట్ ప్రైస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని 40% పెంచుదాం అనుకున్నాడు. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ అనేది లెటస్ సే 100 పార్ట్స్ అనుకుందాం. ఇది ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ అనమాట. అయితే ఇక్కడ వీడేమనుకుంటాడు, దీన్ని 40% పెంచుదాం అనుకుంటాడు. మరి ఇందులో 40% అంటే 40 పార్ట్స్ అనమాట. 40 పార్ట్స్ పెంచుదాం అనుకుంటాడు. అలా ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 100 ప్లస్ 40 పార్ట్స్ ఎక్స్ట్రా కదా, పెంచుతున్నాడు కదా, సో అలా 140 పార్ట్స్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్, ఇదేమో ఒరిజినల్ మార్కెట్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హౌ మచ్ పర్సంటేజ్ డిస్కౌంట్ షుడ్ హీ ఎలో టు బీ ఏబుల్ టు సెల్ ద ఆర్టికల్ ఎట్ ద ఒరిజినల్ మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు, ఈ ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతకి అమ్మాలనుకుంటున్నాడు. అలా అమ్మాలనుకుంటే వీడు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇది ఒరిజినల్ మార్కెట్ ప్రైస్, ఎంతకి అమ్మాలనుకుంటున్నాడు అంటే సింపుల్గా సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా గనక ఉంటే అప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అర్థమైందా? చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ 140, దాన్ని ఎంతకు అమ్మాలి? 100కి అమ్మాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలంటే 40 డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత మీద? మార్కెట్ ప్రైస్ మీద, అంటే 140 మీద. పర్సంటేజ్ అంటున్నారు కదా, ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్డ్, 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 7 టైమ్స్. అవునా, మరి ఇక్కడ 1/7 ఇంటూ 100 అంటే మనందరికీ తెలుసు ఎంత? 14.2857% అని తెలుసు. అవునా కదా? అయితే ఇక్కడ 2 ఉంది, ఇంటూ 2 కదా, సో ఇంటూ 2 కాబట్టి సో ఏమవుతుంది? అది 28 పాయింట్ సంథింగ్. మనకు అనవసరం వాల్యూ 28 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి పర్సంటేజ్ వాల్యూస్ తెలియాలి. 1/7 అంటే 14.2857, 2/7 అంటే 28.5714, ఇలా చెప్పే కదా పర్సంటేజెస్లో ఆ వాల్యూస్ అనేవి తెలియాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ ది ప్రైస్ ఆఫ్ ద ఆయిల్ బై 40% అండ్ యూజెస్ ఏ ఫాల్టీ మిషన్ విచ్ మెజర్స్ 15% లెస్. ఇఫ్ ద షాప్ కీపర్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32%, ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు నూనె ధరను 40% పెంచి 15% తక్కువ కొలిచే యంత్రాన్ని ఉపయోగిస్తాడు. దుకాణదారుడు 32% తగ్గింపు ఇస్తే లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేద్దాం. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు, మార్క్స్ అప్ ది ప్రైస్ ఆఫ్ ఆయిల్ బై 40%. అంటే ఇక్కడ ఆయిల్ ప్రైస్ని 40% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. మరి ఇక్కడ 40% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? ఫ్రాక్షన్లో 2/5 అవుతుంది. ఎక్కువ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. అంటే ఇక్కడ ఇనీషియల్గా వాల్యూ అనేది 5 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది? 2 పెరిగింది, అంటే ఇప్పుడు 7 అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, అండ్ అలాగే ఇప్పుడు చెప్పేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. హీ యూజెస్ ఏ ఫాల్టీ మిషన్ విచ్ మెజర్స్ 15% లెస్. అయితే ఇక్కడ వీడు ఒక ఫాల్ట్ మిషన్ని అయితే యూజ్ చేస్తున్నాడు. దాన్ని యూజ్ చేయడం వల్ల అదేం చేస్తుంది? మెజర్స్ 15% లెస్, అంటే 15% తక్కువగా మెజర్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ జనరల్గా ఏం చేస్తారు? 15% అంటే 3/20 ఫ్రాక్షన్లో. అవునా, లెస్ అంటున్నాడు కదా, మైనస్. మన వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే వాల్యూ అనేది 20 ఉండాల్సింది 3 తగ్గి 17 అయింది అనేసి ఈ విధంగా అయితే రేషియో రాస్తారు. కానీ ఇది వెరీ బ్లండర్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఒక షాప్ కీపర్ అనేవాడు ఫాల్ట్ మిషన్ని లేదా ఫాల్ట్ వెయిట్ని ఎందుకు యూజ్ చేస్తాడు? వాడికి ప్రాఫిట్ రావాలనేసి యూజ్ చేస్తాడు. అవునా కదా? కానీ ఇక్కడ వాల్యూస్ చూస్తుంటే ఇది ఎలా ఉందంటే చూడండి, ఇనీషియల్గా వాల్యూ 20 ఉంది, కానీ అదేమైంది? 17 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గింది, లాస్ వచ్చే విధంగా కనపడుతున్నాయి వాల్యూస్. అవునా, కానీ ఇక్కడ వీడికి ఏమొస్తుంది? నిజానికి ఫాల్ట్ వెయిట్ లేదా ఫాల్ట్ మిషన్ యూజ్ చేయడం వల్ల ప్రాఫిట్ వస్తుంది. అవునా కదా? సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ
ఫాల్టీ వెయిట్ కానీ ఫాల్టీ మిషన్ కానీ అన్నప్పుడు రేషియో ఇలా ఉంటుంది కదా, దీనికి రివర్స్ రేషియో తీసుకోండి. అంటే రేషియో ఎలా తీసుకోవాలంటే 17:20 తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, దీనికి రివర్స్. ఇప్పుడు చూడండి వాడికి ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ కూడా వాల్యూస్ చూస్తే ఎలా ఉంటుంది, 17 ఉండాల్సిందే 20 అయింది, అంటే ఇక్కడ వీడికి ప్రాఫిట్ వచ్చినట్టే కనపడుతుంది, అవునా. సో అందుకే ఇలా తీసుకుంటాం అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో రేషియో ఎలా తీసుకోవాలి, రివర్స్లో తీసుకోవాలి. జనరల్గా 20 ఉండాల్సింది 17 అని రాస్తాం, కానీ ఇక్కడ రివర్స్లో ఇక్కడ తీసుకుంటాం 20 ఉండాల్సింది 17 అయింది అనమాట, 3 తగ్గి, ఓకేనా, ఇలా తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద షాప్ కీపర్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 32%. ఇక్కడ ఇవన్నీ మామూలే అనమాట, ఓకేనా, ఇవన్నీ ఇంక మామూలే, ఇక్కడ ఒక్క చోటే మనం తీసుకునేది, ఓకేనా. సో డిస్కౌంట్ 32%, మరి 32% అంటే 32/100 అవుతుందా. సో ఇక్కడ ఏమవుతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, ఇక్కడ డిస్కౌంట్ కదా మైనస్ అనమాట, అంటే వాల్యూ అనేది 25 ఉండాల్సింది 8 తగ్గుతుంది, అంటే 17 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఏమవుతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 17 గెట్ క్యాన్సిల్డ్, 5 1 టైము, 5 ఇక్కడ 4 టైమ్స్, సో 25 అనమాట, ఇక్కడ 25 రేషియో, ఇక్కడ 7 4 28, అవునా. మరి ఇక్కడ ఏమైంది, వాల్యూ అనేది 25 ఉండాల్సింది 28 అయింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ కదా. సో లాస్ ఎగిరిపోతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది, 3 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది, ఎంత మీద 25 మీద 3 వచ్చింది, సో 25 మీద కాబట్టి బై 25% అంటున్నాడు కదా, ఇంటూ 100. సో అలా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 25 1 టైము, 25 ఇక్కడ 4 టైమ్స్, 3 4 12%. సో 12% ఏంటి, ప్రాఫిట్ అనమాట. సో అలా 12% ప్రాఫిట్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఏ షాప్ కీపర్ గివ్స్ 10% డిస్కౌంట్ అండ్ స్టిల్ ఎర్న్స్ 10% ప్రాఫిట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది కాస్ట్ ప్రైస్. అది కూడా ఎలాగా, కరెక్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 10% లాభం పొందుతాడు, వస్తువు యొక్క ముద్రించబడిన ధర కొన్న వెలకి ఎన్ని రెట్లు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే ఏమంటున్నాడు, ఎర్న్స్ 10% ప్రాఫిట్, అంటే సింపుల్గా 10% ప్రాఫిట్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్కి ఎన్ని రేట్లు ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ అలాగే కాస్ట్ ప్రైస్ ఇవి కూడా కనపడుతున్నాయి. సో మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి, ఏంటి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏం అడిగాడు మనల్ని, మార్కెట్ ప్రైస్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది కాస్ట్ ప్రైస్, అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు, ఓకేనా. సో రేషియో ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే దీనికి రివర్స్ తీసుకోండి, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇవి కూడా రివర్స్ అవుతాయి కదా. సో 100 ప్లస్ ప్రాఫిట్ పైకి వెళ్తుంది, సో 100 ప్లస్ ప్రాఫిట్ 10 కదా, సో 110 పైకి వెళ్తుంది, బై డిస్కౌంట్ ఎంత 10, సో 100 మైనస్ 10 90 కిందకు వస్తుంది. అలా డైరెక్ట్గా ఈ రెండింటికి రేషియో వస్తుంది అనమాట, ఓకేనా. 0 గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడ 11లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే చూడండి, 9 ఇక్కడ 11లో 1 టైం పోతుంది, ఇంకెంత మిగులుతుంది, 2 మిగులుతుంది, పాయింట్ పెడితే 20 అవుతుంది, 9 అనేది 2 టైమ్స్ పోతుంది, సో 20లో 18 పోతే 2 మిగులుతుంది, మళ్ళీ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 20 అవుతుంది, మళ్ళీ 2 టైమ్స్ పోతుంది అనమాట, అలా 1.22 టైమ్స్ అయితే పోతుంది అనమాట, అలా 1.22 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకా చాలామందికి ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలాగంటే ఇక్కడ అడిగింది ఏంటి, మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎన్ని రెట్లు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడేమో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కనుక్కున్నాం, సో అది 1.22 అనేసి ఇది పెట్టాను. అది ఎలా అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అటు పంపిండి, సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1.22 ఇంటూ కాస్ట్ ప్రైస్ అవుతుంది, అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్కి ఎన్ని టైమ్స్ ఉంది, 1.22 టైమ్స్ ఉంది, అదే కదా నేను చెప్పింది, కాకపోతే ఇటు తీసుకొచ్చి రేషియో అనేసి చెప్పాను, ఓకేనా. సో ఎలా అడిగినా సరే మనం 1.22 అనేది ఆన్సర్ అనేది అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹600, ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ ఇట్ ఆన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20%. హీ స్పెంట్ ₹68 ఆన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సోల్డ్ ది ఆర్టికల్ ఫర్ ₹600. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹600. ఒక దుకాణదారుడు దానిని వరుసగా 10% మరియు 20% డిస్కౌంట్లతో కొనుగోలు చేశాడు. అతను రవాణా కోసం ₹68
ఖర్చు చేసి ఆ ఆర్టికల్ని 600 రూపాయలకి అమ్మాడు, అతని లాభం లేదా నష్ట శాతం కనుక్కోండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 600 రూపాయలు అనమాట. అయితే ఇక్కడ ఒక షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు, ఇంత మార్కెట్ ప్రైస్ ఉన్న ఆర్టికల్ని 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ తర్వాత కొంటున్నాడు అనమాట. ఓకేనా. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్తో కొంటున్నాడు. మరి ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అంటే 10%. 10% అంటే 1/10. సో 10 ఉండాల్సింది 1 తగ్గిద్ది 9 అయింది. ఓకేనా. అలాగే నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత 20%. 20% అంటే 1/5 అంటే 5 ఉండాల్సింది 1 తగ్గిద్ది 4 అయింది అనమాట. సో అలా ఈ డిస్కౌంట్లు అన్నీ పోగా ఇంతకి కొంటున్నాడు. అలా ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ స్పెండ్ ₹68 ఆన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇంతకి కొన్నాడు, అలాగే ఇంకొక ₹68 అయితే ఎడిషనల్గా ఖర్చు పెడుతున్నాడు ట్రాన్స్పోర్టేషన్ కోసం. అలా టోటల్ కాస్ట్ ఇది అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ సోల్డ్ ది ఆర్టికల్ ఫర్ ₹600. సో ఇంతకి కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 600కి అమ్ముతున్నాడు. అలా కనుక అమ్మితే లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 1 టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 12 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ 12 4s ఎంత 48. అవునా కదా. 48 ఇంటూ 9 కదా. 9 అంటే 10 - 1గా రాసుకో. సో 480 - 48 అవుతుందా, -48. సో ఎంత అవుతుంది 432 అవుతుందా. 432 అనేది ఇక్కడ అవుతుంది. 432 అని ఇది ఒక 68. 432 + 68 అంటే డైరెక్ట్గా 500 అవుతుంది. చూడండి అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500 అవుతుందా. 500 ఇక్కడ వరకు ఈ వాల్యూ 432 అనమాట ప్లస్ 68 అలా 500 అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఎంతకు అమ్మాడు అంటే 600కి అమ్మాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 500 ఉంది, దాన్ని తీసుకొచ్చి 600కి అమ్మాడు అంటే ప్రాఫిట్ వచ్చింది. సో లాస్ ఎగిరిపోతాయి. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, 100 ప్రాఫిట్ వచ్చింది. అవునా. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద అంటే 500 మీద. పర్సంటేజ్ కదా అడుగుతుంది, ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే చూడండి, 0000 క్యాన్సిల్, 5 1 టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 20 టైమ్స్. అలా 20% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, గౌరవ్ మార్క్స్ హిస్ గూడ్స్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ ది మార్కెట్ ప్రైస్ టు హిజ్ కస్టమర్స్. వాట్ ఈజ్ హిజ్ పర్సంటేజ్ గెయిన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గౌరవ్ తన వస్తువులను కొనుగోలు ధర కంటే 50% ఎక్కువగా మార్క్ చేస్తాడు. తన కస్టమర్లకు ముద్రించబడిన ధరపై 30% తగ్గింపును అందిస్తున్నాడు. అతని లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఫార్ములా యూజ్ చేస్తారు. ఏంటి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్, ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేస్తారు. లేదంటే ఈ రేషియోస్ యూజ్ చేస్తారు. అలా చేస్తారు. కానీ అదంతా వద్దు మనకు. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తానో ఆ ఫార్ములా లేదా ఆ ట్రిక్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అదేం లేదు, సింపుల్గా మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడతాం. ఆ ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడితే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు గౌరవ్ అనేవాడు, మార్క్స్ హిస్ గూడ్స్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది లెట్ us say 100 పార్ట్స్ అనుకుందాం. ఓకేనా. సో దీనికంటే 50% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. దీనికంటే 50% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. అలా మార్కెట్ ప్రైస్ వస్తుంది అనమాట. అది ఎంత వచ్చిందో మనకు అనవసరం. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ ది మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది కదా, సో దీని మీద మళ్ళీ 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అలా ఇక్కడ మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ హిజ్ పర్సంటేజ్ గెయిన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నాకు చెప్పండి, ఇక్కడ ఇనీషియల్గా వాల్యూ అనేది 100 ఉంది, అదేమైంది 50 ఇంక్రీజ్ అయింది, 50% ఇంక్రీజ్ అయింది. అవునా, 50% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ ఏమైంది, దాని మీదే మళ్ళీ 30% డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఉన్న ఈ 2 వాల్యూస్కి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనేది పాజిటివ్ అయితే గెయిన్ అంటాం, నెగిటివ్ అయితే లాస్ అని చెప్తాం అనమాట. డైరెక్ట్గా ఈ రెండు వాల్యూస్కి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి. నిజానికి ఇది కూడా అనవసరం. ఇలాంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబవ్ అంటున్నాడు కదా, సో ఇది +50 తీసుకోండి. ఇక్కడ డిస్కౌంట్ అంటున్నాడు కదా,
-30 తీసుకోండి. సో డైరెక్ట్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కట్టండి, ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వాలనేసి రాస్తాను, అంతకుమించి పెద్దగా ఏం లేదు దీంట్లో మ్యాటర్. ఓకేనా, చూడండి ఇక్కడ +50 -30 యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత అవుతుంది, +20 అవుతుంది. అవునా, మల్టిప్లై చేయండి, -1500 అవుతుంది. -1500 బై 100 అవుతుంది. అవునా కదా, సో అలా -15 అవుతుంది. సో 20 - 15 అంటే ఏమవుతుంది, +5% అవుతుంది. మరి ఇక్కడ ప్లస్ వస్తే ఏమని చెప్పాను, గెయిన్ అని చెప్పాను. ఒకవేళ మైనస్ వస్తే లాస్ అవుతుంది అనమాట. ఇక్కడ అడిగింది గెయిన్ కాబట్టి డైరెక్ట్గా 5% అనేది మనకి గెయిన్ పర్సంటేజ్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ ఉన్న వాల్యూస్కి డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి, అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ రేషియోస్ అది ఫ్రాక్షన్లో ఎంత ఈ తతంగం అంతా వద్దు మనకి, డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ కాఫీ మేకర్ విత్ మార్కెట్ ప్రైస్ ₹4,000 ఈజ్ అవైలబుల్ ఆన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15%, 10% అండ్ 5%. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది కాఫీ మేకర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹4,000 నిర్దిష్ట ధర కలిగిన కాఫీ మేకర్ 15%, 10% మరియు 5% వరుస డిస్కౌంట్లపై లభిస్తుంది. కాఫీ మేకర్ యొక్క విక్రయ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక కాఫీ మేకర్ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹4,000. అవునా కదా, ₹4,000. ఇది ఎలా అవైలబుల్గా ఉందంటే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్తో అవైలబుల్గా ఉంది. అలా కనుక ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మరి డిస్కౌంట్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇది మార్కెట్ ప్రైస్. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది అంటే 15%. 15% అంటే 3/20 అంటే 20 ఉండాల్సింది 3 తగ్గిద్ది 17 అయ్యిద్ది. అవునా, అలాగే నెక్స్ట్ 10% అంటే 1/10 అంటే 10 ఉండాల్సింది 1 తగ్గిద్ది 9 అయ్యిద్ది. ఓకేనా, నెక్స్ట్ 5% అంటే 1/20 20 ఉండాల్సింది ఎంత తగ్గిద్ది 1 తగ్గిద్ది 1/20 కదా, 20 ఉండాల్సింది 1 తగ్గిద్ది 19 అయింది. సో అలా డిస్కౌంట్లు అన్నీ పోగా వచ్చేది మనకి ఏమవుతుంది, దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. అవునా, సో డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఇదిగోండి 000 ఇక్కడ 000 క్యాన్సిల్, 2 2 4 ఇది 4 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ చాలామంది దీనికోసం కష్టపడతారు, ఏంటి మొత్తం సాల్వ్ చేస్తారు, అదంతా వద్దు. ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 7 9 63 అంటే లాస్ట్ డిజిట్ 3. మరి ఇక్కడ 3 వెళ్ళి దేంతో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9తో, 3 9s ఎంత 27 అంటే లాస్ట్ అనేది 7 అన్నమాట, లాస్ట్ డిజిట్ అనేది. ఓకేనా, సో అలా సెల్లింగ్ ప్రైస్లో లాస్ట్ డిజిట్ షుడ్ బి 7. ఓకేనా, మరి ఇక్కడ 7 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. సో ఈ విధంగా చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే డిజిటల్ సమ్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది, కింద అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 9 ఉంటే డిజిటల్ సమ్ ఏమవ్వాలి, ఖచ్చితంగా 9 అవ్వాలి. ఎందుకంటే మొత్తం మల్టిప్లై అయినా సరే మళ్ళీ 9 వస్తుంది. మరి ఇక్కడ చూడండి 9 క్యాన్సిల్ అయితే 2 అవుతుంది, రాంగ్ ఆప్షన్. అలాగే 9 క్యాన్సిల్ అయితే 2 + 3 5 అవుతుంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 9 క్యాన్సిల్ అయితే 2 + 5 7 అవుతుంది, రాంగ్ ఆప్షన్. మనకి ఇక్కడ 9 ఇక్కడ 2 7 మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0 ఆర్ 9 అంటాం. అవునా, సో మరి దీనికి 9 కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. లేదంటే 3 క్యాన్సిల్ అయిపోయినాయి కదా, మిగిలిపోయిందే ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా 3 డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు, డిజిటల్ సమ్ కానీ లాస్ట్ డిజిట్ కానీ. ఓకేనా, సో ఇలా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ హ్యాండ్ మిక్చర్ ఎట్ ఏ షోరూమ్ ఈజ్ ₹2,000 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఎట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అండ్ 10%. వాట్ ఈజ్ ఇట్స్ నెట్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక షోరూంలో హ్యాండ్ మిక్చర్ యొక్క ముద్రించబడిన ధర ₹2,000 మరియు దీనిని వరుసగా 15% మరియు 10% డిస్కౌంట్లతో విక్రయిస్తున్నారు. దాని నికర విక్రయ ధర రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మీరే చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. అలాగే దీన్ని ఎలా అమ్ముతున్నారు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్తో అమ్ముతున్నారు. మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్లు తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు. సో సింపుల్గా తెలుసు కదా, సో అలా మీకు తెలుసు కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ 1.4 times ది కాస్ట్ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 23.2% ప్రాఫిట్. వాట్ పర్సెంట్ డిస్కౌంట్ షుడ్ ఏ షాప్ కీపర్ ఎలో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధర కొన్న వెలకి 1.4 రెట్లు 23.2% లాభం పొందడానికి దుకాణదారుడు ఎంత శాతం తగ్గింపును అనుమతించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అనమాట. చూడండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది,
మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1.4 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కొడదాం. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కొడదాం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ 1.4ని మనం ఎలా రాసుకోవచ్చు, 1.4ని 14/10గా రాసుకోవచ్చు. 14/10 అంటే ఇంకా క్యాన్సిల్ చేస్తే 7/5 లాగా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, 7/5 లాగా కూడా రాసుకోవచ్చు. సో మార్కెట్ ప్రైస్ ఇటు వస్తుంది, ఇవి అటు వెళ్తే 5/7 అవుతాయి, అవునా కదా. సో అలా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే 5:7 అవుతుంది. ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 23.2% ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ పర్సెంట్ డిస్కౌంట్ షుడ్ ఏ షాప్ కీపర్ ఎలో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్, డిస్కౌంట్ పర్సెంటేజ్, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఇవి ఉన్నాయి. సో డైరెక్ట్గా ఏమవుతుంది ఫార్ములా, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనమాట. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు వచ్చింది 5:7 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ మనకు తెలియదు, వదిలేసి 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 23.2 అంటే ఇది ఎంత అవుతుంది, 123.2 అవుతుందా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 7 వన్ టైం, 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇక్కడ 12లో 1 టైం పోతుంది, ఇంకా 5 మిగులుతుంది, 53 అవుతుంది. ఇక్కడ 7 7 49, సో 53లో 49 పోతే ఇంకెంత మిగులుతుంది, 4 మిగులుతుంది. పాయింట్ ఉంది, పాయింట్ పెట్టేసి 42 అవుతుంది. అంటే 7 అనేది 6 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, 5 ఇంటూ దీన్ని 176/10గా రాసుకుంటా, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అవుతుందా, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 5 వన్ టైము, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 వన్ టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 17లో 8 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 16 అవుతుంది, మళ్ళీ 8 టైమ్స్ పోతుంది. అలా డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత, సో ఎంత అవుతుందంటే 12 అవుతుందా, 12% అవుతుంది అనమాట డైరెక్ట్గా. ఓకేనా. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అంటే 12%. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే an article is marked at ₹550 if it is sold at a discount of 40%, then the selling price becomes 10% more than its cost price. What is the cost price in rupees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర 550 రూపాయలు, దానిని 40% తగ్గింపుతో అమ్మితే అమ్మకపు ధర దాని కొనుగోలు ధర కంటే 10% ఎక్కువ అవుతుంది. కొనుగోలు ధర రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత 550, అవునా 550. అయితే ఇక్కడ దీన్ని ఎలా అమ్మారు, ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 40%. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే చూడండి 550, దీన్ని ఎలా అమ్మారు, దీని మీద 40% డిస్కౌంట్ ఇచ్చేసి అమ్ముతున్నారు, అవునా. సో ఇక్కడ మరి 40% అంటే 2/5 అంటే 5 ఉండాల్సింది 2 తగ్గిద్ది 3 అయింది. అలా డిస్కౌంట్ పోగా ఇదేమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అవునా కదా. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఇక్కడ చెప్పే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 5 వన్ టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 110 టైమ్స్, ఇంటూ 3 కదా 330 అనమాట. ఓకేనా, 330 రూపీస్ ఇది సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉందంటే 10% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువ ఉంది. మరి ఇక్కడ మనందరూ తెలుసు కాస్ట్ ప్రైస్ అంటే 100% అని తెలుసు, అవునా. సో 100% అని తెలిసినప్పుడు దానికంటే సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది 10% ఎక్కువ ఉంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 110% అవుతుంది. ఎంత అవుతుంది 110% అవుతుంది. రెండు సెల్లింగ్ ప్రైస్లే కదా, ఈక్వల్ చేసేసాం. మనల్ని ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ ఎంత బాబు అనేసి అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత 100%, అవునా. సో ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, పర్సెంటేజ్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్, 11 వన్ టైము, 11 ఇక్కడ 3 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 300 రూపీస్ అవుతుంది. అలా డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 300 రూపీస్ అవుతుంది, అవునా కదా. ఇక్కడ డిస్కౌంట్తో అమ్మాడు, అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ మనకి 330 రూపీస్ వచ్చింది ఆ డిస్కౌంట్ తీసేయగా, ఓకేనా. సో అది కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువ అన్నాడు. మరి అప్పుడు 110% అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏమో 100% అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక మెథడు. లేదంటే మనకి రేషియోస్ ఉన్నాయి, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రేషియోస్లో ఎలా చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 550, ఓకే. అలాగే ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 40%. మరి 40% అంటే ఫ్రాక్షన్లో ఎంత 2/5, అవునా, మైనస్ అనమాట. అంటే ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి దేనికి వస్తుంది రేషియో
మార్కెట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి వస్తుంది, అవునా కదా. సో డినామినేటర్లోది మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 5 - 2 3 పార్ట్స్ అవ్వాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్లన్నీ తెలియాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో మనకి స్టార్టింగ్ వీడియోస్లో చెప్పారు. ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్స్ చూసేవాళ్ళు ముందు ప్రాఫిట్ అండ్ లాస్ చూసి ఇక్కడికి రావాలన్నమాట, ఓకేనా. దానికి ఎక్స్టెన్షన్ కదా ఇది. సో ముందు అది బేసిక్ అనమాట, అది చూసి ఇక్కడికి రండి, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్, ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎలా ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువగా ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువ ఉంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట, ఓకేనా. 10% అంటే 1/10 ఎక్కువ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 10 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ దీనికంటే 10% ఎక్కువ అంటే 1 పార్ట్ ఎక్కువ. సో ఇది 11 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు, అవునా. సో ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చా. సో ఎస్పీ క్యాన్సిల్, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. రేషియో ఏమవుతుంది అంటే ఆపోజిట్లో ఉన్న క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1 టైమ్, 5 ఇక్కడ 2 టైమ్స్. ఇది ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్, ఇది ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్, అవునా. మరి ఇక్కడ చెప్పండి నాకు, మార్కెట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్, కానీ వాడిచ్చింది అంతా 550 రూపీస్. మనల్ని అడుగుతుంది ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. 11 ఇక్కడ 1 టైమ్, 11 ఇక్కడ 50 టైమ్స్. మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 6 5 30 300 అనమాట, ఓకేనా. సో ఇలా 300 అనేది మనకి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట, అది నేను చెప్పడం మర్చిపోయాను ముందు. ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, అలాగే మనల్ని ఏం అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది, 10% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ ఉంది, ఓకేనా. మరి కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100%, బట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, దీనికంటే 10% ఎక్కువ, అలా ఇది 110% అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ అంటే 10%, ఓకేనా. సో అలా ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. మరి మనం ఏం చేయొచ్చు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు. ఎలా, 100 - డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, అవునా. సో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది ఆన్సర్. కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, వదిలేసాయి. మార్కెట్ ప్రైస్ ఎంత 550, అవునా కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ 40. సో 100 - 40 అంటే 60 అవుతుంది, బై ప్రాఫిట్ పర్సంటేజ్ 10%. సో 100 + 10 ఎంత అవుతుంది, 110 అవుతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, 0 క్యాన్సిల్, 11 1 టైము, 11 ఇక్కడ 5 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే సిపి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5 6 30 అంటే 300, ఓకేనా. సో అలా ఇక్కడ చూసినా సరే మనకి 300 అనేది ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ 10% ఎక్కువ అన్నాడు మనకి, ఓకేనా. సో అలా ఇక్కడ ఇదేమవుతుంది, ప్రాఫిట్ అనేది 10% అవుతుంది, అవునా కదా. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఈ 3 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 26% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% ఈజ్ గివెన్, వాట్ విల్ బి ది లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర దాని కొన్న వేల కంటే 26% ఎక్కువ, 32% తగ్గింపు ఇస్తే నష్ట శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఫార్ములా వాడతారు, ఏంటి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 - డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 - లాస్ పర్సంటేజ్. ప్రాఫిట్ అయితే 100 ప్లస్ ప్రాఫిట్ అనేసి రాస్తాం, అవునా. కానీ ఇక్కడ లాస్ కాబట్టి 100 - లాస్ అనమాట, అలా రాస్తాం. ఆ ఫార్ములా యూజ్ చేస్తారు, లేదంటే రేషియోస్ యూజ్ చేస్తారు. సో అలా ఆ 2 యూజ్ చేస్తే మనకి కాంప్లికేట్ అయిపోతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్లో వచ్చినాయి, అవునా. సో కాంప్లికేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఇది ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడి చేస్తాం. సో అది వాడితే సింపుల్గా అయిపోతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఉందంటే ఈజ్ 26% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కంటే 26% ఎక్కువ ఉంది. లెట్స్ సే కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్గా తీసుకుంటున్నా, కంప్లీట్గా 100 పార్ట్స్ తీసుకుంటున్నా. అలా మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, దీనికంటే 26% ఎక్కువ ఉంది, దీనికంటే
కాస్ట్ ప్రైస్ కంటే 26% ఎక్కువ ఉంది. సో అలా మనకేమొస్తుంది మార్కెట్ ప్రైస్ వస్తుంది కదా. సో మార్కెట్ ప్రైస్ ఏదో వస్తుంది, మనకు అనవసరం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% ఈస్ గివెన్. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాడు కదా. సో ఎంత డిస్కౌంట్ అంటే 32% డిస్కౌంట్ ఇచ్చాడు, అవునా. సో డిస్కౌంట్ ఈగా మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి ఓవరాల్ లాస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ వాల్యూ అనేది ఏమైంది, ఇది 100 పార్ట్స్ కదా లేదా 100% కదా. సో ఇది ఏమైంది, ఫస్ట్ 26% ఇంక్రీజ్ అయింది, అవునా. 26% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ ఏమైంది, దాని మీదే మళ్ళీ 32% డిక్రీజ్ అయింది అనమాట. 26% ఇంక్రీజ్ అయింది, దాని మీదే 32% డిక్రీజ్ అయింది అనమాట. అయితే మనల్ని అడిగింది ఓవరాల్ లాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. మరి ఓవరాల్ లాస్ అయినా ఓవరాల్ ప్రాఫిట్ అయినా ఏం చేయాలి, ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి, ఆన్సర్ అయిపోతుంది. సో ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే +26 -32 ఎంత అవుతుంది, -6 అవుతుందా, -6 అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. -26 × 32 అవుతుందా మల్టిప్లై చేస్తే. సో దానికి బై 100 చేయాలి, అవునా. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ 32 ఇంటూ దాన్ని 20 + 6 అనుకో. 20 + 6 అనుకుంటే ఏమవుతుంది, 32 × 20 అంటే 232 ఎంత 64, పక్కన 0 640 ప్లస్ 6 × 32 6 12 1 క్యారీ 6 3 18 అది ఒకటి 19, అవునా. సో 2 ఇక్కడ 3 ఇక్కడ 1 వస్తుంది, మొత్తం 832 అవుతుంది. బై 100 కదా, సో 8.32 అవుతుంది. సో అలా ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, -6 -8.32 అవుతుందా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -14.32% అవుతుంది. మరి ఇక్కడ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఎఫెక్టివ్ పర్సంటేజ్లో లాస్ని ఇండికేట్ చేస్తుంది. ఎఫెక్టివ్ పర్సంటేజ్లో మైనస్ అంటే లాస్, అదే ఒకవేళ ప్లస్ అంటే ఇదనమాట, ఏంటి ప్రాఫిట్ అనమాట, ఓకేనా. సో అలా లాస్ ఎంత అంటే 14.32%. సో ఈ రెండు వాల్యూస్కి డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఆన్సర్ అయిపోతుంది. మళ్ళీ మీరు రేషియోస్కి వెళ్ళి అక్కడ కాంప్లికేట్ అవుతుంది. లేదంటే ఇక్కడ ఫార్ములా చెప్పే కదా, ఏంటి ఆ ఫార్ములా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా చేసిన రేషియోస్లో చేసిన కాంప్లికేట్ అయిపోతుంది. సింపుల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఆన్సర్ అయిపోతుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ ఏంటంటే నేర్చుకునేది జాగ్రత్తగా నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. అంతేగాని కాంప్లికేట్ మెథడ్స్ నేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఎగ్జామ్లో మనకి టైం కిల్ చేస్తాయన్నమాట ఆ మెథడ్స్ అనేవి, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ ఏ శారీ హూజ్ మార్కెట్ ప్రైస్ వాజ్ ₹10,490 ఈజ్ నౌ సోల్డ్ ఫర్ ₹9,441. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆన్ ద శారీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్లియరెన్స్ సేల్లో ₹10,490 ముద్రించబడిన ధర ఉన్న చీర ఇప్పుడు ₹9,441 అమ్మబడింది. చీరపై తగ్గింపు శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక శారీ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే మనకి 10,490 ఇచ్చాడు అనమాట. ఇది మార్కెట్ ప్రైస్. అలాగే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి 9,441 ఇచ్చాడు. 9,441 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, అవునా కదా. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉన్నదే డిస్కౌంట్ అవుతుంది, అవునా. మరి డిస్కౌంట్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఇది 490లో డైరెక్ట్ చెప్తున్నా, 490లో 441 పోతే ఎంత అవుతుంది, వాల్యూ అనేది ఎంత అవుతుందంటే 49 అవుతుంది, అవునా కదా. 49 ఇక్కడ 0 ఉంటుంది. అలాగే 10లోంచి 9 పోతే 1 అనమాట, డైరెక్ట్గా 1049 అవుతుంది, ఓకేనా. ఇది డిస్కౌంట్. మనల్ని అడుగుతుంది డిస్కౌంట్ కాదు, డిస్కౌంట్ పర్సంటేజ్. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలంటే వచ్చిన డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ వేయాలి. మార్కెట్ ప్రైస్ అంటే 10,490 ఇది మార్కెట్ ప్రైస్. పర్సంటేజ్లో కదా కావాల్సింది, ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 0 గెట్ క్యాన్సిల్డ్, 1049 ఆన్సర్ క్యాన్సిల్ అయిపోతే రెండు, ఆన్సర్ డైరెక్ట్గా 10% అవుతుంది, ఓకేనా. సో అలా మనకి వాల్యూ అనేది ఏమవుతుందంటే 10% అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.